నార్త్ అయినా సౌత్ అయినా మేం దిగనంత వరకే వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ అవర్స్ అంటున్నారు సౌత్ హీరోయిన్లు. బాలీవుడ్ కు వెళ్లడం కాదు, అక్కడి హీరోయిన్లకు పని లేకుండా చేస్తున్నారట దక్షిణాది హీరోయిన్లు. హిందీ అప్కమింగ్ సినిమాలన్నిటిలోనూ సౌత్ బ్యూటీస్ కనిపిస్తున్నారు. హీరోలే కాదు, హీరోయిన్లు డామినేట్ చేస్తున్నారు అక్కడ. అలా ఇప్పుడు అక్కడ ఎవరు డామినేట్ చేస్తున్నారో, ఎవరు ఏ చిత్రాలు చేస్తున్నారో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. మనదేదంతా బాలీవుడ్ ని చూసి మన హీరోయిన్లు చెబుతున్న మాట ఇదే. ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, అక్కడే జెండా పాతేయాలని చూస్తున్నారు సౌత్ హీరోయిన్లు. ఈ క్రమంలోనే రష్మిక మందన ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్లకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సికిందర్, తమా, చావా లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్. సాయి పల్లవి సైతం మెల్లగా బాలీవుడ్ లో తన ప్లేస్ సుస్థిరం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. సౌత్ లో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ హిందీలోనూ రామాయణంలో సీతగా నటిస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా రానుంది. ఇందులో యష్ రావణుడిగా నటిస్తున్నారట. దంగల్ ఫేమ్ నితిన్ తివారీ దర్శకుడు. 2026 దివాళీకి రామాయణ్ పార్ట్ 1, 2027 దివాళీకి పార్ట్ 2 విడుదల కానున్నాయట. బేబీ జాన్ తర్వాత కీర్తి సురేష్ పేరు కూడా బాలీవుడ్ లో బాగానే వినిపిస్తుంది. ఇక సమంత ఆల్రెడీ కేర్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయారు. రక్త్ బ్రహ్మాన్ సిరీస్ లో బిజీగా ఉన్నారు ఈమె. తమన్నా కూడా ఎక్కువగా హిందీలోని కనిపిస్తున్నారు ఇప్పుడు. మొత్తానికి నార్త్ లో సౌత్ బ్యూటీస్ హవా బాగానే ఉంది ఇప్పుడు. సౌత్ భామల వల్ల నార్త్ బ్యూటీస్ లో టెన్షన్ మొదలైనట్లు ఎట్టకేలకు తెలియకనే తెలుస్తుంది. మరి మన దక్షిణాది బ్యూటీస్ అక్కడ ఎంతకాలం నిలదొక్కుంటారో వేచి చూడాల్సిందే.